దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు బెబ్బెలెత్తిపోతున్నారు. 10 రోజుల్లోనే 3 సార్లు ధరలు పెరగడంతో కూడా ఒక్కసారిగా సామాన్య ప్రజలు తమ యొక్క వాహనాలు తీసుకొని బయటికి వెళ్ళాలంటే కూడా భయపడిపోతున్నటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. మొట్టమొదటిసారిగా ఈ నెలలో మే 15వ తారీఖున 81 పైసలు పెట్రోల్ ధరలు పెరగడంతో అటు డీజిల్ పైసలు కూడా 91 పైసలు పెరగడంతో 3 సార్లుగా ఈ 10 రోజుల్లోనే ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు తమ వాహనాలు తీసుకొని తమ యొక్క నిత్యావసర పనుల కోసం బయటికి వెళ్ళాలంటే కూడా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అటు దేశ పరిస్థితుల్లో మార్పులు, ఇటు డీజిల్ ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు ఇక్కట్లు పడుతూ తమ యొక్క వాహనాలను పెట్రోల్ డీజిల్ పోయించుకోవాలంటే కూడా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మహబూబ్ నగర్ లో ప్రస్తుతం మనం పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. కొంతమంది ప్రయాణికులు కూడా మనతో ఉన్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు డీజిల్ పెట్రోల్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో కూడా అటు ఏమైనా సామాన్య ప్రజలపైన ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయా అనేటువంటి పైన కూడా మనము సామాన్య ప్రజలను కూడా అడిగే తెలిసి ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా చూస్తారు? ఒకసారిగా 3 సార్లు పెట్రోల్ ధరలు పెరిగాయి. సామాన్య ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎట్లా చూస్తారు ఈ పెట్రోల్ డీజిల్ ధరలని? ఒకటి, కేంద్ర ప్రభుత్వం ప్రజలకు మంచి రోజులు వస్తున్నాయి, దేశం వెలిగిపోతుందనే మాటలు తప్ప ఆచరణలో శూన్యం ఉంది. మొన్న 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా మేము ఎలాంటి ధరలు పెంచము, ఏ ఒక్క పెట్రోల్ కానీ డీజిల్ కానీ చమురు ధరలు అసలే పెంచమని చెప్పినటువంటి మోడీ గారు 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయి రిజల్ట్ రాకముందే ఈ ధరలు పెరుగుతా ఉన్నాయి. పెట్రోల్ ధర ఒకేసారి ₹2 చిల్లర, డీజిల్ ₹1.65 మొదటిసారి పెంచిండ్రు. 15 రోజుల్లోనే, అంటే 2 సార్లు గతంలో పెంచారు. మళ్ళీ వాళ్ళ శుక్రవారం అర్ధరాత్రి రూపాయి పెట్రోల్ పైన, రూపాయి డీజిల్ పైన పెంచడం అంటే అన్ని రకాల వస్తువులు, సామాన్య మానవుడు వాడేటువంటి ప్రతి వస్తువు ధర పెరుగుతా ఉంది. రవాణా ఛార్జీలు పెరుగుతాయి, బస్ ఛార్జీలు పెరుగుతాయి, అట్లాగే ఆటో ఛార్జీలు పెరుగుతాయి. మొత్తం అంటే సమాజంలో వాడేటువంటి ప్రతి వస్తువు ధర పెరిగే రకంగా ఈరోజు ప్రభుత్వం ఇట్లాంటి చర్యలకు పాల్పడతా ఉంది. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కామన్ మ్యాన్ అంటే సామాన్య మానవుని నడ్డి విడిచే రకంగా ఈరోజు ధరలు అనేటువంటిది పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం జరిగింది. దీనివల్ల అందరిపైన ప్రభావం పడతా ఉంది. నిత్యావసర సరుకులు, పప్పులు గాని, ఉప్పులు గాని, కారం గాని, చివరికి మనిషి వాడేటువంటి అన్ని రకాల ధరలు పెరగడం వల్ల ఈరోజు పెట్రోల్ అర్ధరాత్రి వరకు పెట్రోల్ ధరలు పెరిగినట్టు తెలియదు. నిన్ననే ఉన్నటువంటి ధర ఈరోజు ఏకదమ్న ఎంత ఒకేసారి ₹113.78 ఈ రోజు వాడుతా ఉన్నాం. అంటే రోజు రోజుకు ధరలు పెడితే దీనిపైన హద్దు ఏమైనా ఉందా? చమురు ధరల కార్పొరేట్ కంపెనీలకు ధరలు పెంచుకోవాలని చెప్పేసి ఎట్లా ప్రధానమంత్రి గారు వాళ్ళకు రైట్ ఇస్తారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి మోడీ గారు కానీ, కేంద్ర బీజేపీ ప్రభుత్వం కానీ, సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇటు చంద్రబాబు నాయుడు, అక్కడ నితీష్ కుమార్ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏ మాత్రం సిగ్గు లజ్జ లేకుండా కామన్ ప్రజలపైన ఇట్లాంటి ధరలు పెంచమనేటువంటిది ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత రాహిత్యం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఈరోజు ప్రజలకు జవాబుదారి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఎందుకు ఇట్లా ధరలు పెరుగుతా ఉన్నాయి, అన్ని రకాల ధరలు పెరిగినప్పుడు నీవెందుకు గద్దె మీద కూర్చున్నావు? ఈరోజు యుద్ధం జరుగుతుంది అని చెప్పేసి అక్కడ యుద్ధం జరిగితే దాన్ని ఖండించడం లేదు, ఇరాన్ యుద్ధాన్ని ఖండించడం లేదు, అట్లాగే పాలిస్తాన్ ఖండించలేదు. అన్ని రకాలుగా ఇజ్రాయెల్ ను ఫాదర్ ల్యాండ్ అంటాడు. అసలు మదర్ ల్యాండ్ అనేటువంటిది దేశం అయితే ఫాదర్ ల్యాండ్ ఇంకో దేశం అని చెప్తాడు. ఎవడిచ్చే నీకు హక్కు? నీకు కావచ్చు ఫాదర్ ల్యాండ్. మేము అడుగుతా ఉన్నాం, భారతదేశం ఉంటే పౌరులుగా మేము అడుగుతా ఉన్నాం, ఈ దేశంలో ఉంటే పౌరులుగా మేము అడుగుతా ఉన్నాం. నీవు ఎన్నికల మేనిఫెస్టోలో మేము ధరలు పెంచాం, ధరలు తగ్గిస్తాం, అందరికీ అందుబాటులో రకంగా ప్రజలకు సౌకర్యం కల్పిస్తాం అని చెప్పేసి రోజుకు 10 రోజులకు 3 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం అంటే ఇది చాలా ప్రజలపైన ఏమాత్రం భక్తి గాని, ప్రజలపైన ప్రేమ లేనటువంటి ప్రభుత్వం ఎన్నికల్లో ఓట్లేసుకొని గద్దెనెక్కిన తర్వాత ఇట్లా ధరలు పెంచడం అనేటువంటి సమంజసం కాదని చెప్పేసి మోడీ గారు వెంటనే ధరలను వెనక్కి తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది సామాన్య ప్రజల యొక్క ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా నెలలో ఉన్నటువంటి 3 సార్లు ధరలు పెంచడంతో ఇదంతా ప్రభావం కూడా నిత్యావసరాల పైన కూడా పడే అవకాశం కూడా ఉందని చెప్పేసి ఆ ఆవేశంతో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సార్, ఎట్లా చూస్తారు ఈ యొక్క 3 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం? ఒక్కసారిగా డీజిల్ పైన, పెట్రోల్ పైన ధరలు పెంపమని చెప్పేసి అంటున్నారు, కానీ బయట పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? దీన్ని ఎట్లా చూస్తారు? అదేనా, పశ్చిమాసియా యుద్ధ వాతావరణం తర్వాత మేము దేశవ్యాప్తంగా అసలు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచమని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మేము భారతదేశాన్ని
ప్రపంచ దేశంలో అగ్రగా నిలబెట్టేందుకు మేము ప్రయత్నం చేస్తామని చెప్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ధరల విషయంలో సామాన్యుల విషయంలో ఎందుకు వెనుకంజ చేస్తుందో సమాధానం చెప్పాలి. ఎందుకొరకంటే ఎక్కడో జరిగితే ఇప్పుడు రష్యా నుంచి మనకు దిగుమతి చేసుకున్న సరుకు చాలా తక్కువ రేటు తీసుకుంటున్నాం. అయినా ఈరోజు ధరలు పెంచాల్సిన అవసరం ఉంది ఈరోజు సమాజానికి, సామాన్య ప్రజానికి తెలపాలి. ఎందుకంటే గత 5 అసెంబ్లీ అంటే 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందు మేము అసలు రూపాయి కూడా అసలు పెంచము, నిత్యావసర వస్తువుల ధరలు పెంచము, పెట్రోల్ పెంచమని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు అయిపోయిన మరుక్షణమే విడతల వారిగా ఈ రోజు పెంచుతూ పోతుంది. ఇది ఎంతవరకు దాపుస్తుంది అనేది కూడా ఇప్పటి కూడా ఇంకా అనుమానంగానే ఉంది. కాబట్టి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం మీరు ఏదైతే భారతదేశం వెలిగిపోతుంది అన్న ఈ రోజు అంటే అటువంటి స్లోగన్తో ఈ రోజు ముందుకెళ్లి సామాన్య ప్రజలు నడ్డి విడిచేటట్లుగా ఈ రోజు మీరు చేస్తున్న కార్యక్రమం కాబట్టి మేము ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం వెంబడే ఇంకా ఈ పక్షిమాసి యుద్ధం ముగిసినట్లు కనిపిస్తలేదు. కాబట్టి దాని పేరు చెప్పి ఈ రోజు మీరు రకరకాలుగా నిత్యం దాన్ని పెంచుకుంటూ పోతూ ఈ రోజు సామాన్యునికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. దీని ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా రైతుల మీద, నిత్యావసర వస్తువుల మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని దీని మీద ఒక ఫిక్స్ ఆఫ్ రేట్ అన్న ఫిక్స్ చేసి దాన్ని కంటిన్యూగా ఈ రోజు సామాన్యులు ఇబ్బంది పడకుండా మాత్రం మేము కోరుతున్నాం. అంటే ఇట్లా నిత్యంగా ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు నిత్యావసర సరుకులు, పాలు కావచ్చు, ఇటు కూరగాయలు కావచ్చు, ఇటు నిత్యావసర సరుకుల పైన కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుందా సామాన్య ప్రజల పరిస్థితి? ఖచ్చితంగా ఉంటుందన్న. ఎందుకంటే ఇప్పుడు పల్లెటూరు నుంచి పాలు తీసుకొని రావాలి, ట్రాన్స్పోర్టేషన్ తోనే సంబంధం దానికి. ఈ రోజు నిత్యావసరాలు అంటే కిరాణా షాప్ కోలన్నా దాంతో ఇప్పుడు రైతులు ఈ రోజు పండిస్తున్నటువంటి పంటల్లో ట్రాక్టర్ అంటే మనం మొదలు వ్యవసాయ పనులు మైదానపడి నుంచి కూడా మనకు పెట్రోల్ డీజిల్ తో లింక్ ఉన్న దాంట్లో ఉండవు మన భారతదేశం. కాబట్టి ఖచ్చితంగా ఎఫెక్ట్ మాత్రం సామాన్యునికే. దీంట్లో ఓవరాల్ గా మాత్రం ఏంటంటే సామాన్యులు మాత్రం ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు, మామూలు సామాన్య జనం మాత్రం ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి మేము మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, మీరు సబ్సిడీ ఇచ్చి కనీసం ధరలు పెంచకుండా ఈ రోజు పెట్రోల్ గ్యాస్ ను వీడికే ఫిక్స్ అప్ చేసి దాన్ని ముందుకు పోకుండా మాత్రం కోరుకుంటున్నాం. ఇది సామాన్య జనాల యొక్క పరిస్థితి కనబడుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా 3 సార్లు 10 రోజుల్లోనే పెంపడంతో కూడా సామాన్య అటు ప్రజలు, నిత్యావసర సరుకుల పైన ప్రభావం పడే అవకాశం ఉంది. గతం రోజుల క్రితము మధ్య ఆసియా యుద్ధాల మధ్యన జరుగుతున్నటువంటి దేశాల మధ్యన జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణంగా పెంచామని చెప్పినటువంటి, ఇప్పుడు ధరలే పెంచము అని చెప్పినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కసారిగా ధరలు పెంచడంతో 3 సార్లు ధరలు పెంపడంతో సామాన్య రైతులు, అటు ప్రయాణికులు కూడా బయటికి రావాలంటే కూడా, పెట్రోల్ డీజిల్ బండి వాడాలంటే కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన ఒక చిత్తశుద్ధితోటి అటు కేంద్ర ప్రభుత్వాలు దీనిపైన ఒక ఫిక్స్ ఆఫ్ రేటు బిగించి సామాన్య రైతులను, సామాన్య ప్రజలను కాపాడుకోవాల పరిస్థితి కూడా ప్రభుత్వాల పైన ఉందని చెప్తున్నారు. అసలు ధరలు పెంచము అన్నటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు ఒక్కసారిగా రాత్రికి రాత్రి ధరలు పెంచితే సామాన్య ప్రజలు నడ్డి విరిచినట్లు అవుతుందని చెప్పేసి కూడా ఆ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ తో శివాజీ, RTV, మహబూబ్ నగర్.